కేసీఆర్ నేడు 3 గంటలకు నందినగర్లో సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా భవన్ ముందు కూర్చున్నది. నిరసన తెలుపుతున్నారు వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మీరు నోటీసులు ఎట్లా ఇస్తారు, తెలంగాణ జాతిపితగా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే అంశాల గురించి ఓన్లీ సాక్షిగా మాత్రమే కేసీఆర్ని విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు, నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారి చూడవచ్చు కింద విజువల్స్ లో చాలా మంది ఇక్కడ కూర్చొని వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భవన్ దగ్గరికి రావడానికి జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చినాం. మా కేసీఆర్ గారిపై మాకు తెలంగాణ దేవుడు, తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ పైన అక్రమ కేసులు బనాయించి చుట్టూ తోటమట్ట అని రేవంత్ రెడ్డి చేతగాని పాలిస్తుండు. రైతులకు ఒక దిక్కు ఊరియా లేక ఒక దిక్కు చంపుతుండు, మెడలో నీళ్ళు లేక చంపుతుండు. చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ బుద్ధి తెచ్చుకొని వెనకాడికి వేసుకొని చుట్టూ నీరైనా ఎంత తగ్గించుకో రేవంత్ రెడ్డి. ఈ పోలీసు వ్యవస్థను నువ్వు ఎన్ని రోజులు పెట్టుకొని గొడవలు కట్టి ఉంచుతావు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త, ఇకనైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి. నీ పాలన చేతగాని పాలన. నేను మణికొండ నుంచి వచ్చిన. నేను తెలంగాణ కాన్స్టిట్యున్సీ. అంటే ఈరోజు విచారణ ఎందుకు? తెలంగాణ తెచ్చినందుకు విచారణ, లేకపోతే ప్రజలకి హామీలు ఇచ్చినందుకు విచారణ, లేక కేసీఆర్ పథకాలు ఇచ్చినందుకు విచారణ, లేకపోతే దేనికి? అంటే నువ్వు పగ తీసుకుందామన్నా ఇదంతా? నువ్వు హోమ్ మినిస్టర్ జరిగిందని కాంగ్రెస్ వర్షన్ జరిగిందా లేదా? సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే నీ ఉద్దేశం ఏంది? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ భయం అయితే ఉంది కదా, కేసీఆర్ భయం అయితే ఉంది కదా. ఇవాళ నువ్వు కేసీఆర్ని ముట్టుకున్నావు కూడా 3 ఏళ్ల తర్వాత నీకు చుక్కలు చూపిస్తారు తెలంగాణ ప్రజలు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు నిన్ను దించుదామని. నువ్వు దమ్ముంటే, నువ్వు మొగను అయితే నువ్వు నిరూపించి సెక్షన్ ఎంఎస్ఓ అయ్యి మేము విచారణ అనేది కొనసాగుతుంటుంది. మేము అన్ని సహకరిస్తాం. కాకపోతే నువ్వు పర్సనల్గా తీసుకొని దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం నీకు చర్యలు తప్పవు. 3 ఏళ్ల తర్వాత నీకిట 3 గంటల తర్వాత లేపుకునే పరిస్థితి వస్తుంది. ఈ సీక్వెన్స్ ఎట్లా చూడాలి? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, చివరిగా కేసీఆర్, ఎట్లా చూడాలి ఈ సీక్వెన్స్ ఎలా ఉందంటే, ఈ ముగ్గురు వ్యక్తులు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్లు. వీళ్ళకి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులను వేస్తే వీడు ఈజీగా అవుతాయని అనుకుంటున్నాడు, కానీ అంత ఈజీ కాదు. నువ్వు తమ్మున్న మొగోన్ అయితే నువ్వు సబ్జెక్ట్ మీదకి రా, అడ్మినిస్ట్రేషన్ మీదకి రా, లేకపోతే ప్రజలకి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినావో అవి అమలు చేసి ముంగటికి రా. అవన్నీ పక్కన పెట్టి ఇలా నువ్వు తెలంగాణని తప్పుదో పట్టిస్తున్నావని మా అంచనా. ఓన్లీ సాక్షిగా మాత్రమే కేసీఆర్ని విచారించడానికి సిట్ అధికారులు రమ్మన్నారు. సో ఓన్లీ సాక్షిగా మాత్రమే తీసుకుంటున్నారు. ఇందులో ఎట్లాంటి ఓన్లీ 160 సిఆర్పిసి కింద మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఈ సిట్ విచారణ అనేది పెద్ద విషయం కాదు కేసీఆర్కి. ఇది అక్కడ ఏం లేదు, లొట్టపీస్ కేసు. వీడేందంటే ఏదో బట్టగాల్చి మీదేసి ఏదో ప్రజలకు ఏదో చూపిస్తాం అనుకుంటుండు. అంత ఈజీ మ్యాటర్ కాదు ఇది. దమ్మున్న మొగోడైతే ప్రజలకు హామీలు ఇచ్చి మాట్లాడమన్నా.